అయోధ్యలో మరి కాసేపట్లో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. వీవీఐపీలు అందరూ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రధాని కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దినకర్ అయోధ్య నుంచి లైవ్ లో అందిస్తారు. దినకర్, మరికొన్ని గడియలే ఉన్నాయి రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి. సో ఈ నేపథ్యంలో అయోధ్యలో ఎట్లాంటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది, ఏర్పాట్లు అవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి దినకర్? జగమంతా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రాముడి కోదండ రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ 12:20 నుంచి 1 గంట మధ్య ప్రాంతంలో ముగుస్తుంది. ఆ ప్రాణప్రతిష్ఠకు ప్రధానమంత్రి మోడీ కాసేపట్లో హాజరవుతారు. ఆయన 10:25 ఇక్కడ చేరుకుంటారు. 10:25 నుంచి తర్వాత 11 గంటల ప్రాంతంలో అయోధ్య ఎయిర్పోర్ట్ నుంచి రామజన్మభూమికి చేరుకుంటారు. 11 గంటల నుంచి 12 గంటల మధ్య వ్యవధిలో ఇక్కడికి హాజరైనటువంటి అత్యంత వీవీఐపీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రధానమంత్రి సమావేశం అవుతారు. దాదాపు 500 మంది ప్రత్యేకమైనటువంటి అతిథులు వచ్చారు. మొత్తం 7,000 మంది అతిథులకి పిలువగా ఇన్విటేషన్స్ ఇవ్వగా అందులోనే దాదాపు 4,000 మందికి పైగా సాధు సంతులు, ఆ తర్వాత సాధువులు, వారితో పాటు విహెచ్పికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే అయోధ్య రామజన్మభూమిని కోరుకుంటున్నటువంటి ఎవరైతే కరసేవకులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. అంటే 12 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి మోడీ గర్భగుడిలోకి వెళ్తారు. అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. 84 సెకండ్లు అత్యంత కీలకమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ కీలకమైనటువంటి గర్భగుడిలో ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం అయోధ్య మెయిన్ గేట్ ఏదైతే ఉందో వీఐపీలు కావచ్చు, వీవీఐపీలు కావచ్చు, ఎవరైనా కానీ ఈ మార్గం నుంచే వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎన్టీవీ అయోధ్య నుంచి లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఈ కారిడార్ ఏదైతే ఉందో వీవీఐపీ కారిడార్ కావడంతో దాదాపు 500 మంది ప్రముఖులు, ఆ తరువాత దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులందరికీ కూడా ఇదే మార్గంలో ఇవ్వడంతో వారంతా కూడా ఈ మార్గంలో వస్తున్నారు. 500 మందికి సంబంధించి భారీగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం అయోధ్య అంతా కూడా భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. కేంద్రానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సులు కావచ్చు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కావచ్చు, వారందరితో సహా కలిపి మనం చూస్తున్నాం వారందరితో సహా కలిపి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే విశ్వ హిందూ పరిషత్తుకు సంబంధించినటువంటి వాలంటీర్లంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 300 స్తంభాలు ఉన్నాయి లోపల. ఆ 300 స్తంభాలకు ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క విహెచ్పి కార్యకర్త ఉంటాడు. ఆ విహెచ్పి కార్యకర్త పూజ ముగిసేంత వరకు కూడా అక్కడికి వచ్చే వీవీఐపీ గెస్ట్ ను కూడా వారి దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే విహెచ్పి కార్యకర్తలందరినీ కూడా లోపలికి అలో చేస్తామని చెప్పడంతో మొత్తం అంతా కూడా ఇక్కడ వీరు వచ్చారు. వారికి ప్రత్యేకంగా కేటాయించినటువంటి పాసులు ఏవైతే పాసులు ఉన్నాయో పాసులు ఏవైతే ఉన్నాయో వీరంతా కరసేవకులుగా ఉన్నారు. వీరందరూ కూడా కహాసే ఆప్ కైసా आपको लगता है आज दिन? बहुत ही अच्छा लगा हुआ है। आज जैसा दिन तो कभी हमारे भविष्य में आना ही नहीं था। ये तो बड़े खुशी का सौभाग्य है कि आज हमें यहाँ पर आने का सौभाग्य प्राप्त हो रहा है। तो आप लोग हमको पहले से अंदर जा रहे हैं, सो विराजमान के देखने के लिए अपना कितना कोशिश है? बहुत ही अच्छी व्यवस्था कर रखी है। जो हमारे साधु संत मेहमान आएंगे उनकी सेवा और उनकी देख रेख के लिए हमारी वहाँ पे वितरण में ड्यूटी लगी हुई है। जय श्री राम। आप कहाँ से आए? प्रयागराज से आए हैं। हम लोग कार्यकर्ता हैं और यहाँ कार्य में लगे हैं, अतिथि व्यवस्था में, और हम सबका बड़ा सौभाग्य है। ये कई जन्मों का पुण्य है जो इस कार्य में लगे हैं। ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి విహెచ్పి కార్యకర్తలు కావచ్చు, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కావచ్చు, మొత్తం అంతా కూడా జై శ్రీరామ్ నిదానాదాలతో వీరందరినీ లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. వీవీఐపీలో వచ్చేటువంటి సందర్భంలో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో సేవకులుగా అందుబాటు ఉండాలని చెప్పి ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా కావచ్చు, తర్వాత విహెచ్పికి సంబంధించినటువంటి సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు కూడా కావచ్చు, వీరందరినీ కూడా లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. అంతే స్థాయిలో లోపల భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. విశ్వపాల్ లోపల ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నారు. వీరంతా కూడా స్పెషల్ డ్రెస్ వేసుకున్నటువంటి వీరంతా కూడా గర్భగుడికి సంబంధించి మొత్తం అంతా కూడా లోపలికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, ఈ దేవాలయానికి 1/2 కిలోమీటర్ ఉన్నటువంటి దూరంలో విహెచ్పి కార్యకర్తల సహాయంతో పోలీస్ బలగాలు కూడా ఇక్కడ రైట్ సైడ్ పోలీసుల బలగాలు కూడా మొత్తం అంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఏ ఒక్కరు వచ్చినా కానీ ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పంపిస్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. రామజన్మభూమికి సంబంధించి కేవలం
100 మీటర్ల దూరంలో ఎన్టీవీ స్పెషల్ కవరేజ్ గా ఇస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ విహెచ్పి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. వీరంతా కూడా లోపలికి వెళ్తారు, వారికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి బ్లాక్స్ లో ఉంటారు. వచ్చే వివిఐపీలకి విఐపీలందరికీ కూడా వీరు సేవకులుగా ఉంటారు. గత నెల రోజులుగా ఏదైతే కరసేవపురం ఉందో, ఏదైతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉందో, ఇక్కడంతా కూడా వచ్చి వారందరూ పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా రామభక్తులకు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఇక్కడికి వచ్చే వివిఐపీలకు అందరూ ఉండాలని చెప్తున్నారు. మరొక వైపు పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉంది. ఆయన ఇదే దేవాలయంలో మనం కరెక్ట్ చూడొచ్చు, ఇదే దేవాలయంలో